అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ల నుంచి ఉపమాన ధ్యాన సందేశాల మీద చెప్పుకుంటున్నాం. అందులో 26వ పార్ట్ ఈరోజు. ఏమిటంటే ఉపమానం, పాము కూరలు పీకితే ఎవరికి హాని చెయ్యలేదు, అలాగే మానవుల్లోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చెయ్యడు. అంచేత మానవునిలో ఏమాత్రం చెడున్నా వాడు మోక్షాన్ని పొందలేడు, దుఃఖం పొందుతూనే ఉంటాడు. దుఃఖం అంటే బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా. అంచేత ఏ మానవుడైనా సరే చేయవలసింది ఏంటంటే తనలో ఉన్న చెడు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని రకాల చెడులు మానవుడికి చాలా బాధ కలిగిస్తాయి, బాగా దుఃఖాన్ని కలిగిస్తాయి. కొన్ని రకాల చెడులు మానవుని ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. అది కూడా నష్టమే. మానవుడు అంటే ఈ కనపడే శరీరం కాదు, కనిపించని ఆత్మే మానవుడు. ఆ ఆత్మ పైన ఈ శరీరం ఉంది, కానీ నిజంగా మనము ఎవరము అంటే ఆత్మలమే. ఆత్మలమైన మనము ఆత్మ ఎదుగుదల కోసం, ఆత్మ ఉన్నతి కోసం భూమి మీదకి వచ్చాం, ఈ శరీరం తీసుకున్నాం. మరి ఈ శరీరం తీసుకున్న మనము ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మనము లాభం పొందే ప్రయత్నం చెయ్యాలి. కానీ మానవుల్లో చెడు ఉంటే కనుక ఆత్మలాభం కోసం కృషి చెయ్యడు. అందుచేత ఏమిటి నష్టము అంటే కొన్ని జన్మలే నష్టపోతాడు. చేత దుఃఖం కలిగించేవి, బాధను కలిగించేవి కొన్ని చెడులు అవుతే, ఆత్మ ఎదుగుదలకు ఆటంకం కలిగించేవి మరికొన్ని చెడులు. అలాంటి చెడులో ఒక చెడు ఏమిటి అంటే విషయాసక్తి. అంచేత ఈ విషయాసక్తి గురించి కొంచెం మనం తెలుసుకుందాం. నిన్న కొద్దిగా తెలుసుకున్నాం, ఇంకా ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వస్తువుల పట్ల ఆసక్తినే విషయాసక్తి అంటారు. విషయాల పట్ల అంటే ప్రపంచంలో ఉన్న వస్తువుల పట్ల ఏదైనా అవ్వచ్చు, అది ప్రపంచంలో ఏవి ఉంటాయి. ఆసక్తి ఉన్నవారికి ఆత్మ పట్ల అంటే తన పట్ల ఆసక్తి ఉండదు. ఆత్మ పట్ల ఆసక్తి లేని వారికి
మోక్షం పొందాలని ఆ కాంక్ష ఉండదు. అటువంటి వారు దుఃఖం పొందుతూనే ఉంటారు. అందుకే శంకరాచార్యుల వారు లాంటి వారు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే భజగోవిందంలో చాలా అద్భుతమైంది ఈ భజగోవిందం. అందుకే పత్రి గారు శంకరాచార్యుల వారు చెప్పిన ఎన్నో విషయాలు ఉన్నా ఈ భజగోవిందం అన్నది మనందరికీ అందివ్వడం జరిగింది. దాని అంతరార్థాన్ని మనందరికీ బోధించడం జరిగింది. ఆయన 50,000 పైచల్లు పుస్తకాలు చదివారు. ఏవి ముఖ్యమైనవో, ఏవి అవసరమైనవో, గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిన దాంట్లో ఏది చాలా అవసరమో అవన్నీ మనకిచ్చారు. అన్నీ ఎక్కలేదండి, అన్ని వేల పుస్తకాలు మనం చదవలేం కూడా. ఆయన పత్రి గారు ఒక 50-60 పుస్తకాలు ఇచ్చారు. అవి చదివితే చాలండి, జీవిత సారమంతా అర్థమైపోతుంది. మనం ఎవరో తెలుస్తుంది, మనం ఏం చేయాలో తెలుస్తుంది, మన గమ్యం ఏంటో తెలుస్తుంది, మన లక్ష్యం ఏంటో తెలుస్తుంది, మనలో ఉన్న లోపాలేంటో తెలుస్తాయి. చాలా అద్భుతంగా పత్రి గారు వివరించడం జరిగింది. అందులో భాగంగానే మరి ఎన్నో కృష్ణుల వారు బోధించిన గీతలో ముఖ్యమైన శ్లోకాలు ఇచ్చారు. శంకరాచార్యుల వారు చెప్పింది ఇచ్చారు, వశిష్ఠుల వారు చెప్పింది ఇచ్చారు. అలా గొప్ప గొప్ప వాళ్ళు, వేమన యోగేంద్రులు ఎన్నో వందలు కాదు వేల పద్యాలే రాశాడు ఆయన. అందులో ముఖ్యమైన పద్యాలు మనకిచ్చారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన రాసిన దాంట్లో మరి ముఖ్యమైన పద్యాలు ఆయన ఇచ్చారు. ఆయన కూడా అంచేత వాటిని మనం అర్థం చేసుకుని ఆచరిస్తే దానికి ఇంకేమీ పెద్ద ఏయో చదివి ఏయో ఆచరించవలసిన పనేమీ లేదు. మనం ఎన్ని చదువుతూ అర్థం చేసుకోవడానికి టైం వేస్ట్ చేసే బదులు పత్రి గారు చెప్పి ఆచరిస్తూ ఎంతో గొప్పగా ఎదుగుతాం ఈ జన్మలో. ఆ పనే మనం అంతా చేస్తున్నాం, అవే తెలుసుకుంటున్నాం మనం. అంచేత శంకరాచార్య వారు ఏమన్నారంటే ఈ విషయాసక్తి గురించి, మా కురు ధనజన యవ్వన గర్వం, మా కురు ధనజన యవ్వన గర్వం, హారతి నిమిషత్కాల కాలం సర్వం. హారతి నిమిషత్కాల సర్వం, మాయామయమిధ మకిలం భూత్వా, మాయామయమిధ మకిలం భూత్వా, బ్రహ్మపదం త్వం ప్రవిశ విదత్వ. దీని తాత్పర్యం ఏంటంటే, నాకు ఇంత ధనం ఉన్నదని, నాకు ఇంతమంది అండగా ఉన్నారని, నేను మంచి యవ్వనంలో శక్తి సామర్థ్యాలతో తూగుతున్నానని, ఎక్కువగా వ్యర్థంగా గర్వించకు. వీటన్నిటినీ కాలం క్షణంలో హరించి వేయగలదని తెలుసుకో. నిన్ను మోహంలో ముంచుతున్నవన్నీ
మాయమైపోతాయి. అవన్నీ స్వప్న సదృశాలే, అంటే స్వప్నం లాంటివే. ఉన్నంతసేపు నిజమని అనిపిస్తుంది, కానీ చటుక్కున మాయమైపోతాయి. అందుచేత అనిత్యమైన ఈ మాయామయ జగత్తును నమ్ముకోకు. అంటే విషయాసక్తి ప్రదర్శించకు అని ఇక్కడ అర్థం. నిత్యమైన బ్రహ్మ పదార్థాన్ని, అంటే ఆత్మను తెలుసుకొని దానిని చేరుకో. అని శ్రీ ఆదిశంకరాచార్య వారు బోధించడం జరిగింది. శంకరాచార్యుల వారి బోధించింది ఇది అర్థమవుతే ఎవరైనా సరే విషయాల పట్ల విరక్తి ప్రదర్శిస్తారు. ఆత్మ పట్లే ఆసక్తి చూపిస్తారు. నా విషయానికి వస్తే పత్రి గారి పరిచయం అయ్యేదాకా ఈ ప్రపంచంలోని విషయాల పట్ల ఆసక్తి ఉండేది. ఆత్మ గురించి నాకు తెలీదు. ఆత్మ నేనన్న సంగతి కూడా తెలీదు. నేను లాభం పొందాలి, నా గురించి ఆలోచించాలి, నాకు నేను లాభం చేకూర్చుకోవాలి అన్న తెలీదు. ఈ దేహం నేను కాదు, ఇది కొన్నాళ్లే ఉంటుంది, ఇది అదృశ్యమైపోతుంది, అంటే చనిపోతుంది. ఇది చనిపోతుందన్న సంగతి తెలుసు, కానీ అంత దృష్టి ఉండేది కాదు. అంచేత నేను కాకపోయినా ఈ దేహం మీదే ఆసక్తి చూపించేవాడిని. నేను బాగా యవ్వనంలో ఉన్నప్పుడే మా తండ్రి గారు శరీరం వదిలేశారు. బాధ్యతలన్నీ నా మీదే పడ్డాయి. అంచేత ఎందుకో తెలీదు, మా కుటుంబంలో వారు పెద్ద కుటుంబం, ఎవరు పోయినా శ్మశానానికి వెళ్ళేవాడిని. అంటే అందరూ చనిపోతారని చూస్తున్నాం కదా. ఉండము,
ఈ దేహాన్ని కాల్చేస్తారు అన్న చూసేవాడిని. నేనే కొన్ని శవాల్ని మోసాను కూడా. కాల్ చేయడం, బూడిద చేసేయడం, బూడిదయ్యాక ఇంకా మళ్ళీ మన పనులు మనం చేసుకోవడం. అదేదో సహజంగా అందరూ చేసే పనులు చేస్తున్నట్టు చేసాం, అంతకన్నా ఆలోచించేవాళ్ళం కాదు. ఇప్పుడు పత్రి గారి మార్గంలోకి వచ్చాక ఇవన్నీ అర్థమవుతున్నాయి ఒక్కొక్కటి. ఊరికే అది ఒక డ్యూటీ, పోయిన వాళ్ళని తగలబెట్టేయడం అన్నది ఒక డ్యూటీ కింద చేసేవాడిని, అంతే తప్ప దాని గురించి ఆలోచించేవాడిని కాదు. ఈ మార్గంలోకి వచ్చాక, ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చాక ఇవన్నీ అర్థమయ్యాయి. అరే నేను దేహం కాదా, నేను ఆత్మనా, ఈ దేహాన్ని ఆత్మైన నా కోసం ఉపయోగించుకోవాలి, కానీ దేహ కోసం, దేహ లాభాల కోసం ఎన్ని చేసినా అన్నీ దండిగా అన్న సంగతి అర్థమైంది. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళ బోధలు అవన్నీ చదవడం వల్ల, వినడం వల్ల, తెలుసుకోవడం వల్ల చాలా అర్థం చేసుకోగలిగాను. నేను దేహం కాదు అని అర్థమయ్యాక ఆత్మైన నాకు నేను సంపాదించిన ధనం ఏమీ ప్రయోజనం లేదు అని తెలుసుకున్నాక ఆ వ్యాపారాలు అన్నీ అప్పుడే వదిలేశాను 20 ఏళ్ళ నాడే. ఆత్మ లాభాని కోసం, ఆత్మకు లాభించే అంటే నాకు లాభించే జ్ఞానాన్ని సంపాదించడం మొదలెట్టాను నేను. ఆత్మ మీదే దృష్టి పెట్టా. ఏ పని చేసినా ఇది ఆత్మకు లాభమా కాదా అన్నది ఆలోచించి చేసేవాడిని. ఈ 20 ఏళ్ళ నుంచే, అంతకుముందు కాదు. నాకు బుద్ధుడు చెప్పిన ఆయన సందేశాల్లో ఒక విషయం ఎప్పుడూ గుర్తుంటుంది. ఏంటంటే ఆయన దగ్గరికి ఎంతోమంది వచ్చేవారంట. రకరకాల బాధలతో, సమస్యలతో తట్టుకోలేక ఈ సంసారం మీద విరక్తి కలిగి, విషయాల మీద, వాటి మీద ఆయన దగ్గరికి వచ్చేవారు. నన్ను మీ శిష్యుడి కింద స్వీకరించండి, జ్ఞానాన్ని ఇవ్వండి, నాకు శాంతిని కలిగించండి అని ఆయన పాదాల మీద పడి ప్రార్థించేవారంట. ఆయన వెంటనే శిష్యుడిగా తీసుకునేవారు కాదు, అడిగినా కూడా. ఆయన ఒక కండిషన్ పెట్టేవాడు. ఏమిటంటే, నువ్వు మీ ఊళ్ళో ఉన్న శ్మశానంలో 3 నెలలు ఉండి రమ్మనేవాడంట. ఇంకేం లేదు నువ్వు చేయవలసింది. అప్పుడు నేను నిన్ను తీసుకుంటా అన్నాడు. మరి ఆయన దగ్గర శిష్యుడిగా చేరాలంటే ఆయన పెట్టిన కండిషన్ అంగీకరించవలసిందే. ఆ శ్మశానంలో ఉండేవాడంట.
అక్కడ ఏం జరిగేదంటే ప్రతిరోజు ఎవరో కొంతమంది ఏదో ఒక శవాన్ని తీసుకొచ్చేవారు, కాల్ చేసేవారు, దహనం చేసేవారు, వెళ్ళిపోయేవారు. మర్నాడు మళ్ళీ ఇంకో బ్యాచ్. ఇలా 2-3 మాసాలు ఇదే చూసేవాడంట వాడు. అప్పుడు అర్థమైందంట ఆడికి, ఓహో, ఎవరైనా సరే, ఎవరి పరిస్థితి అయినా చివరికి ఇదే అని వాడికి అర్థమయ్యేది. బుద్ధుడు చెప్పక్కర్లేకుండానే వాడు అర్థం చేసుకున్నాడు. ఈ శరీరం కోసమా నేను ఎంత తాపత్రయపడుతున్నాను, ఇన్ని తప్పులు చేస్తున్నాను, ఇన్ని పాపాలు చేస్తున్నాను. కాలిపోయే దానికోసమా అన్న దాని గురించి అర్థం చేసుకున్నాడు. అప్పుడు బుద్ధుడి దగ్గరికి వెళ్తే అప్పుడు బుద్ధుడు ఏం అర్థమైంది నాయన అని అడిగితే అప్పుడు తనే చెప్పాడు ఇవన్నీ. అంచేత ఇలా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, గొప్ప యోగీశ్వరులు చెప్పిన మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఎంత అర్థం చేసుకుంటే అంత లాభం పొందుతాం మనం. అందుకే శంకరాచార్య వారు కూడా ఏమన్నారంటే, నాయన, ఆ ధనం వెనకాల పడుతున్నావు, ఆ ధనాన్ని చూసి మురిసిపోతున్నావు, ఇంత ధనం ఉందని చెప్పి గర్వపడుతున్నావు, కానీ వీటన్నిటినీ ఆ ఉన్న ధనం కానీ ఏదైనా సరే కాలం క్షణంలో హరించి వేస్తుంది అని చెప్పన్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒక రోజు గడిచింది అంటే మీరు ఏదో లెక్కలు వేసుకుని నాది ఎన్నో పుట్టినరోజు అని కేకులు అవి కోసుకుంటారు, ఫంక్షన్ చేసుకుంటారు. కానీ మీరు చావుకి ఒక రోజు దగ్గర అయ్యారు అన్న సంగతి మర్చిపోకండి. పండగ చేసుకునేది కాదు, ఆలోచించవలసింది. నాకు ఇవ్వబడిన ఆయుష్లో ఒకరోజు తగ్గిపోయింది, ఇది ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి. ఇంకా ఏదో పర్మనెంట్గా ఉంటాం అనుకుంటున్నారు. సడన్గా నీ ఆయుష్ అయిపోతే క్షణంలో ఏ నీ అనుకున్నావో అవన్నీ దూరం అయిపోతాయి నీకు. మంచి యవ్వనంలో ఉన్నప్పుడు, మంచి అందంగా ఉన్నప్పుడు ఎంత ఫోజు కొడతారో, ఎంత గర్విస్తారో, నేనే అందంగా ఉన్నాను.
కానీ కాలం అన్నిటినీ హరిస్తూ ఉంటుంది. చూసుకొని కావాలంటే సినిమా యాక్టర్లు అందరినీ చూడండి. ఒకప్పుడు ఉన్న సినిమా యాక్టర్లు ఇప్పుడు ఎలా ఉన్నారు ఒక్కొక్కరు. డ్రీమ్ గర్ల్ అని బిరుదు హేమమాలినికి ఇవాళ ఎలా ఉందో చూడండి. శ్రీదేవి, ఇలా గొప్ప గొప్ప యాక్టర్లు అందరినీ చూడండి, ఒక్కొక్కళ్ళు ఎలా ఉన్నారు. ఒకప్పుడు టాప్ లెవెల్ యాక్టర్స్ గొప్పగా గర్వించేవారు. వాళ్ళు వెళ్తే జనం ఎగబడేవారు. ఇప్పుడు ఏమైపోయింది ఆ అందం అంతా? కాలం గడిచేసరికి ఏం చేసింది కాలం? అవన్నిటినీ హరించేసింది, పోయింది. ఎవడైనా అంతే అండి. వాళ్ళ యొక్క బలము చూసి, పురుషుల్లో బలం, స్త్రీల్లో అందం, అవి చూసుకుని గర్వపడేవారిని చూసి జాలిపడండి. అసూయ కూడా పడక్కల్లా. ఎంతో టైం పట్టదు అది. మన కళ్ళ ఎదురే వాళ్ళకున్నవన్నీ అదృశ్యమైపోతాయి. దాన్ని చూసి మనం గ్రహించుకోవాలి. అదే శంకరాచార్య వారు చెప్పేది. వాళ్ళకి పోతే మనకు పోదా? మనకు శాశ్వతంగా ఉంటుందా? ఇంకా కొంతమంది నాకు ఇంతమంది అండగా ఉన్నారని, వాడు ఏదో పెద్ద కులంలో పుట్టచ్చు, ఆ కుటుంబంలో పుట్టచ్చు, వాళ్ళందరి సపోర్టు వాడికి ఉండొచ్చు, వాడికున్న డబ్బు, హోదా, లేకపోతే ఆ పదవి, వాటిని బట్టి ఎంతోమంది ఆడి చెప్పు చేతుల్లో ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, ఒక సీఎం అయిన వాడు చూస్తున్నాం మనం, ఒక పిఎం అయిన వాడు దేశంలో అందరి మీద పట్టు ఉంటుంది. సీఎం అవుతే రాష్ట్రంలో అందరి మీద పట్టు ఉంటుంది. వాడు ఎంత అంటే అంత, ఒక రాజు లాంటి వాడు. అన్ని డిపార్ట్మెంట్లు వాడి చేతిలో ఉంటాయి. వాడు ఏమి చెయ్యమంటే అది చేస్తారు. అప్పుడు వాళ్ళ గర్వం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి. ఏమవుతుందండి? 10 సంవత్సరాల నుంచి గర్వపడిన కేసీఆర్ పరిస్థితి ఏమైంది? ఎవరైనా అంతే, రేపు జగనైనా అంతే, ఇంకోడైనా అంతే. శంకరాచార్య వారు చెప్పినట్టు వాటిని చూసి గర్వించకూడదు అంటారు. అదంతా వ్యర్థం. ఇవన్నీ నిన్ను మోహంలో ఉంచుతున్నాయి, వ్యామోహంలో. చివరికి అన్నీ మాయమైపోతాయి నాయనా. అవన్నీ స్వప్నం లాంటిదే అన్నారు ఆయన. ఉన్నంతసేపు నిజమని అనుకుంటావు, కానీ చటుక్కున మాయమైపోతాయి. నీ ధనం పోగొట్టుకోవాల్సి వస్తుంది, యవ్వనం కోల్పోతావు, అందం కోల్పోతావు, నీ పదవులు, నీ చుట్టూ ఉన్న అంగు ఆర్భాటాలు అన్నీ పోతాయి.
కాలం ఆగదు. ఇదే గుర్తుపెట్టుకోవాలి మనం. కాలం పరిగెడుతుంది. అంచేత అవన్నిటి మీద దృష్టి పెట్టడం, వాటి మీద ఆసక్తి చూపించడం, అవేవో గొప్పవి అనుకోవడం, అవన్నీ మానుకోనైనా ఆ విషయాల పట్ల, ఈ ప్రపంచంలో ఉన్న వాటిపై ఆసక్తి వదులుకో అన్నారు ఆయన. ఆ విషయాల పట్ల కాస్త విరక్తి కలిగి ఉండు. అందుచేత ఈ మాయామయమైనటువంటి జగత్తును నమ్ముకోక నిత్యమైనటువంటి, ఎప్పుడూ ఉండేటువంటి, శాశ్వతంగా ఉండేటువంటి, నశించనటువంటి, మార్పు లేనటువంటి బ్రహ్మ పదార్థాన్ని, అంటే ఆత్మను తెలుసుకొని దానిని చేరుకో అని చెప్పి ఆది శంకరాచార్య వారు బోధించడం జరిగింది. ధనం ఉండొచ్చు, ధనం సంపాదించుకోవచ్చు. పత్రి గారు కూడా చెప్తారు. నీకున్న వాటిని అనుభవించవచ్చు, అది తప్పు లేదు. వాటి మీద మమకారం పెంచుకోకుండా ధర్మంగా సంపాదించుకుంటూ నీకున్న దాంట్లో కొంత, నువ్వు సంపాదించుకున్న దాంట్లో కొంత లోక కళ్యాణం కోసం దాన్ని ఖర్చు పెట్టు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత సంపాదించుకున్నా ప్రకృతి అంటే భగవంతుడు దృష్టి మీ మీద పడదు. మీరు సంపాదించుకున్న దాంట్లో కొంత లోక కళ్యాణం కోసం మీరు ఖర్చు పెడుతూ ఉంటే ఆ ప్రకృతి యొక్క దృష్టి మీ మీద పడుతుంది. ఆ భగవంతుని యొక్క దృష్టి మీ మీద పడుతుంది. మీరు చేసే దాన్ని బట్టి ప్రకృతి యొక్క సహకారం మీకు లభిస్తుంది. చేత సంపాదించుకోవడం గొప్ప కాదు. సంపాదించిన దాంట్లో కొంత నువ్వు అంతా అక్కలా, నువ్వేం అప్పు చేయక్కలా, నువ్వు ధర్మంగా సంపాదించుకున్న దాంట్లో ఎంతవని నువ్వే లక్షలు సేవలకు ఉపయోగించక్కలా. ₹1 చాలు. నువ్వు సంపాదించుకున్నది చాలా స్వల్పమే, 100 సంపాదించుకున్నావు. ₹1 నాకంత ధనం లేదు అనుకోవడం కాదు. ఎంత ఉంటే అందులో కొంత ప్రకృతి యొక్క దృష్టి నీ మీద పడుతుంది. గుర్తెట్టుకోండి. నేను బాగా గమనించాను పత్రి గారి దగ్గర. ఆయన దగ్గరకు వచ్చారు అంటేనే సమస్యలతో వస్తారు. ఆయనకి తెలుసు వాళ్ళ యొక్క సమస్యలు ఏంటో. అవి వచ్చిన వాళ్ళకి
ఏదో పని చెప్పేవారు ఆయన. ఆ ప్యాంప్లెట్లు వేయించాను, అయితే ఆ కార్యక్రమం చేపట్టమనో, ఆ పని చేయమనో ఏవి చెప్పేవారు. లోక కళ్యాణం సంబంధమైన వాళ్ళు ఎప్పుడైతే దాన్ని తూచా తప్పకుండా చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియకుండానే ఆ సమస్యల నుంచి బయటపడతారు. అందుకే నేను అంటూ ఉంటాను, ఎవరైనా సరే ఎన్ని చెప్పినా సరే దాని గురించి పక్కన పెట్టండి, అయిపోయింది, మీరు చేసుకున్నారు, వచ్చింది, అనుభవిస్తున్నారు. ఇక్కడి నుంచైనా మీరు చేయవలసిన ఈ సాధన చేయండి. ఈ 4 పనులు చేయండి అంటాను నేను. పత్రి గారు చెప్పింది. చక్క పుస్తకాలు చదవండి. పుస్తకాలు ఎందుకు చదవమంటాం? గొప్ప గొప్ప వాళ్ళు చెప్పినటువంటి సందేశాలు అర్థం చేసుకోమంటాం. ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. అప్పుడు ఇలా ఈ సాంగత్యం ఇప్పుడు వింటున్నారు కాబట్టే కదా మీకు విషయాలు అర్థమవుతున్నాయి. అవి మనం ఎక్కడైనా చదవకపోవచ్చు, తెలుసుకోకపోవచ్చు, ఎక్కడ వినకపోవచ్చు. అవి వింటూ ఉంటే అవి తెలుసుకుంటాం. అది అర్థం చేసుకుని దాని ప్రకారం మనం ఖచ్చితంగా ఆచరిస్తాం. ఆచరించిన వాడికి ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. భవిష్యత్తు మారిపోతుందండి. అందుకే షిర్డీ బాబా కూడా చెప్తారు ఈ సభ ఉపనిషత్తులో ఉన్న శ్లోకమే. ఈ జగత్తులో ఉన్నదంతా ఆ సర్వేశ్వరునిదే, అది నీదని అనుకోకు. ఆ సర్వేశ్వరుని నుంచి నీకు పొందిన దాన్ని త్యాగపూర్వకంగా అనుభవించు అన్నారు. అనుభవించద్దంటలా, పత్రికారు కూడా అదే అనేవారు. అనుభవించు త్యాగపూర్వకంగా. అంటే కొంత లోక కళ్యాణానికి నీకు ధనం ఇవ్వబడింది, నీకు సమయం ఇవ్వబడింది, వాక్ ఇవ్వబడింది, శక్తి ఇవ్వబడింది. ఇన్ని ఇవ్వబడ్డాయి. నీకు పనిచేసే శక్తి ఉంది. వాటిని వ్యర్థం చేయకు, లోక కళ్యాణానికి ఉపయోగించు. అదే త్యాగపూర్వకంగా అనుభవించడం అంటే. కొంచెం త్యాగం చేయి. అలా చేస్తూ ఆత్మ మీద దృష్టి పెట్టు. ఆత్మ కార్యాలు చెయ్యి, ఆత్మ సేవలు చెయ్యి, ఆత్మ ఉన్నతికి పాటుపడు, ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకో. అంచేత కాస్త విషయాలు తప్పవు. సంసారంలో ఉన్నాం, చూసుకోవాలి. మానవ జీవితం అన్నాక, శరీరం అన్నాక అవసరాలు ఉంటాయి, అవి చూసుకోవాలి, దాన్ని సంపాదించుకోవాలి, ధర్మంగా సంపాదించు. అందుకే నేను చాలామంది చెప్తూ ఉంటాను, ఆ చేపల చెరువులు, కోళ్ళ ఫరాలు ఇలాంటివన్నీ మార్చుకోమంటాను, మానేయమంటాను. నీ కోసం, నీ సంపాదన కోసం, నీ సుఖం కోసం వాటిని హింసిస్తావు ఎందుకు? వాటితో వ్యాపారం చేస్తావు ఎందుకు? అర్థం చేసుకున్న వాళ్ళు మానేస్తున్నారు. ఒకటేనండి, విషయాల పట్ల ఆసక్తి ఉంటే చెయ్యకూడని తప్పులు పాపాలు చేస్తాం, జీవితాన్ని ఇంకా నరకప్రాయం చేసుకుంటాం. విషయాల పట్ల విరక్తితో జీవించాలి. అప్పుడు ధర్మంగా జీవిస్తాం, అవసరాలకు పరిమితమవుతాం. ఉంటే ఏసీలో పడుకో, తప్పేం లేదు. పత్రికారు చెప్తున్నారుగా, నీకు అవకాశం ఉంటే అయితే ఫ్యాన్ కిందే పడుకో.
ఉంటే ఏసీలో వెళ్ళు, లేకపోతే స్లీపర్లో వెళ్ళు. అనుభవించమని అన్నారు కానీ పత్రి గారు అనుభవించద్దనాలి, కానీ ధర్మంగా సంపాదించు. పత్రి గారు చెప్పింది ఇది అర్థమైన తర్వాత నేను చేసే రైస్ మిల్ వ్యాపారం గురించి నాకే లోపల చెప్తుంది కదా. ఆయన చెప్పి నేను చెప్తూ ఉంటే లోపల ఉన్న ఆత్మ నుంచి నాకు హెచ్చరికలు వచ్చేవి. నువ్వు చేస్తున్నది ఏం ధర్మంగా ఉంది, నువ్వు చేసే వ్యాపారం అంతా అధర్మమే కదా అని అనిపించేది నాకు. కొద్ది రోజుల్లోనే ఇది నాకు నా వల్ల కాదు, ఇది ఈ రకమైన సంపాదన, అబద్ధం ఆడకుండా అధర్మంగా వ్యవహరించకుండా సంపాదించలేం ఖచ్చితంగా వ్యాపారం. ఆ వ్యాపారం చేసే కంటే మానేయడం మంచిది అని అర్థం చేసుకుని వెంటనే నాకున్న వ్యాపారాలన్నీ వదిలేశాను. అవన్నీ రెంట్కి ఇచ్చేసి దాంతో దర్జాగా ఉంటున్నాం. వాటిని లోక కళ్యాణం కోసమే ఖర్చు పెడుతున్నాం. అంతకుముందు ఎన్ని లక్షలు వచ్చినా ఎన్ని కోట్లు వచ్చినా మనశ్శాంతి ఉండేది కాదు. కానీ ఆ వ్యాపారంలో వచ్చేంత ఇప్పుడు రాకపోయినా ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం, ఎంతో తృప్తిగా జీవిస్తున్నాం. ఉన్న దాంట్లో 10 మందికి మనం పంచగలుగుతూ ఉంటే ఆ తృప్తే వేరండి. నిజమైన ఆనందాన్ని పొందగలుగుతున్నాం. అంచేత విషయ విరక్తి ఉంటేనే ఇవన్నీ సాధ్యం. విషయ విరక్తి ఉంటేనే ఆత్మ మీద ఆసక్తి కలుగుతుంది, మీ మీద మీకు ఆసక్తి కలుగుతుంది, మీరెవరో మీరు తెలుసుకోవాలని ఉంటుంది, మీ లక్ష్యం మీద మీకు దృష్టి ఉంటుంది, మీరు సాధించవలసిన దాని మీద మీకు దృష్టి ఉంటుంది. చేత చాలా అద్భుతమైన విషయం అండి ఇది. చేత విషయాసక్తి అన్నది మానవులకు ఉండే చెడు లక్షణాల్లో ఒక లక్షణం. దుఃఖం రాదని నేను అంటున్నాను, కానీ విషయాసక్తి ఉన్నవాడు తప్పులు పాపాలు చేస్తే వాటి వల్ల వాడికి దుఃఖం ఎందుకు రాదు? దుఃఖము వస్తుంది. ఆత్మ ఎదుగుదల పట్టించుకోడు, ఆ నష్టము ఉంది. అంచేత శంకరాచార్య వారు చెప్పినట్టు, పెద్దవాళ్ళు చెప్పినట్టు మనం వీటినన్నిటినీ సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. కాస్త ఎన్ని తగ్గించుకుంటూ పూర్తిగా లేకుండా చేసుకుంటే మనకంటా గొప్పవాడవుడు లేడండి. ఇవన్నీ ఏమీ ఉండవండి. అవి లేవు ఈ లేవని ఎందుకు బాధపడతారు? లేని వాటి కోసం, ఉండని వాటి కోసం ఎందుకు మీకు బాధలు? ఉండే దానికోసం చూడండి. ఉండనివన్నీ నాకు లేవు లేవు అని బాధపడుతున్నారు. ఎంత విచిత్రమో చూడండి. ఉండే ఆత్మ గురించి ఆలోచించరే? ఎందుకు బాధ? అవి ఉండేటట్టయితే లేవని బాధపడు. ఉండే ఆత్మ గురించి అరే నేను తెలుసుకోవట్లేదని ఎందుకు బాధపడవు? ఉండే దాని గురించి బాధపడట్లా. ఉన్నని డబ్బు గురించి, ఉన్నని పదవుల గురించి, ఉన్నని ఆటల గురించి లేవు లేవని బాధపడతావు పెట్టి. ఎంత తెలుగు తక్కువతనం! అదే చెప్తున్నారు శంకరాచార్య వారు. ఇవన్నీ నిమిషంలో వెళ్ళిపోతాయమ్మా. కాలం వాటిని కబళించేస్తుంది.
మింగేస్తుంది ఇది అన్నీ. అంచేత మరి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా మన జీవితాన్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. రేపు మరొక చెడు లక్షణం గురించి చెప్పుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.